बोलो बाबा साहेब अम्बेडकर की जय। बोलो बाबा साहेब अम्बेडकर की जय। बोलो माताबाई रमाबाई गारी की जय। రమాబాయి ఆశయాలను కొనసాగిద్దాం. మాతా రమాబాయి ఆశయాలను కొనసాగిద్దాం. बोलो डॉक्टर बाबा साहेब अम्बेडकर की जय। बोलो डॉक्टर बाबा साहेब अम्बेडकर की जय। बोलो रामाबाई की जय। बोलो रामाबाई की जय। हमारा है रामाबाई हमारा है, रामाबाई हमारा है। जय भीम जय भीम जय भीम जय भीम। जय माला जय माला जय माला जय माला। माला महिला ऐक्यता వర్ధిల్లాలి. माला महिला ऐक्यता వర్ధిల్లాలి. అందరికీ జై భీమ్. నా పేరు గోపిలి ప్రసాద్. ప్రాపర్ వచ్చేసి వీడిపల్లి తిరుమల మండలం. మాల కుల సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మాత రమాబాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సన్మాన ప్రయత్నాలుగా చేసినటువంటి మరి మహిళా సోదరులకు మరి ఇక్కడ ఈ సభకు అధ్యక్షులైనటువంటి ఏ రాజేశ్వరన్న గారికి మరి లక్ష్మణ గారికి మరి వివిధ సంఘాల నాయకులకు మరి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక జైబీలు. మరి రమా అంబేద్కర్ గారు వారి యొక్క కృషి చాలా ఉంది. మరి ఒక కృషిని వెనుక ఒక త్యాగం ఉంటుందంటారు అని రమా అంబేద్కర్ గారు నిరూపించారు. కానీ ఎన్ని బాధలు పడ్డా తినడానికి తిండి లేకుండా కట్టుకోనికి బట్ట లేకుండా అంటే భర్త గురించి ఆమె ఆరోగ్యం చేసి భర్త యొక్క ఆశయాన్ని నెరవేర్చడంలో సగం ప్రాంతాలుగా రమాబాయి అంబేద్కర్ గారిది ఉంది. మరి ఒక ఏ కన్నతల్లి కూడా ఒక బిడ్డను వదులుకోనికి ఇష్టపడది. మరి ఆమె ఒక బిడ్డ చావుబతులు ఉన్న బిడ్డ చూసుకోలేకున్నా హాస్పిటల్ తీసుకోకుండా ఆమెకు డబ్బు లేకుండా అంబేద్కర్ గారిని ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలేదు. నా బిడ్డ చనిపోయిన పర్వాలేదు కానీ వేల మంది బిడ్డలు నా ప్రజలు ఈ భారతదేశంలో ఉన్నారు. వాళ్ళే నా బిడ్డలు అనుకుంటా, వాళ్ళనే నా కొడుకులు అనుకుంటా అని ఆమె ఒక పెద్ద గొప్ప మనసుతో అంబేద్కర్ గారికి ఆమె ఒక అండగా ఉన్నది. ఆమెను మనము స్మరించుకోవడము మన బాధ్యత. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము 75 ఏళ్ళైనా అస్పృశ్యత అంటరానితనము ఇంకెక్కడ కూడా పోలేదు. మేము పల్లెటూళ్ళలో గ్రామాలలో మేము తిరుగుతాం, మనకు అర్థమవుతుంది. సిటీలో ఉండే వాళ్ళకు కూడా గుర్తు అది, కాకపోతే అంతర్గతంలో ఉన్నది కావచ్చు. పల్లెటూళ్ళలో కూడా అది చాలా ఉంది ఇప్పటికి కూడా. ఎందుకంటే మేము చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద పెళ్లిళ్ళలో కూడా అవి ఫంక్షన్లలో అక్కడక్కడ మన దాని రాదు, కానీ వాళ్ళ ఇళ్లలో పోయినప్పుడు అది మనకు ఏర్పడతా ఉన్నది. దాని తీవ్రత ఎంత ఉన్నదని మరి మనం గమనిస్తూ మనం ముందుకోవాలి. మనము ఐక్యత కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మనము మహిళలు సమాజంలో మహిళలు చైతన్యం కావాలా. మన మాల మహిళలు సోదరులు మనులు పల్లెటూళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు ఇక్కడ ఉన్నటువంటి చదువుకొని విద్యావంతులైనటువంటి ఉద్యోగులైనటువంటి మహిళలు చైతన్యం తీసుకొచ్చినటువంటి బాధ్యత మీదే. ఎందుకంటే ఒక మహిళ చెప్తేనే ఉంటది. ఒక పురుషుడు మహిళ చెప్తే ఆమె కొద్దిగా ఏదో అనుకుంటది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతల గురించి మీరే వాళ్ళకు ఎడ్యుకేటెడ్ అయినటువంటి మీరు వాళ్ళకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఇంకా మనం ఇక్కడ కూడా ఎదగలేదు. ఈ మధ్య చూస్తున్నాం, మళ్ళీ ఎస్సీ మాదిగాల యొక్క రిజర్వేషన్ ఒక పద్ధతిని తీసుకొచ్చే తీవ్రతను మనం చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మన మాలలకు కానీ మాల సోదరులు మాల మహిళలు కానీ మాల పురుషులు కానీ ఇక్కడ కూడా మీరు స్పందించకపోతే ఈ నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయినట్లయితే సెంటర్ లో కంపల్సరీ వాళ్ళు ఈ రిజర్వేషన్ ను తీసుకొస్తారు. అది ఆల్రెడీ దాని ప్రాసెస్ అనేది చాలా అయింది. ఎందుకంటే మనం
ఎక్కడ కూడా స్పందించకపోతే వాళ్ళు వీళ్ళకి అవసరం లేదనుకుని వాళ్ళు రిజర్వేషన్ చేస్తారు. రిజర్వేషన్ అయినట్లయితే మనకు చాలా ఇబ్బందులు అవుతాయి. చంద్రబాబు నాయుడు పీరియడ్లో చూసినాం మనం. ఒక పని డిఎస్సి పెట్టి దాదాపు నిర్మల్ ప్రాంతంలో ఒక 2-3 వేల మందికి మాదిగ సోదరులకు వాళ్ళకు ఆ డిఎస్సిలో టీచర్ జాబ్ వచ్చినాయి కూడా మనం చూసినాము. చాలా మనం లాస్ అయిపోయినాం. అప్పుడు పివి రావు గారి పుణ్యమాని సుప్రీంకోర్టులో కేసేసి ఆ దాన్ని స్టే తీసుకొచ్చి ఇప్పటి వరకు ఆపగలిగాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మాలా ఎంప్లాయీస్ కానీ మాలా సోదర మహిళా ఎంప్లాయీస్ కానీ మీరు కొద్దిగా ఫీడ్బ్యాక్ సపోర్ట్ చేస్తే కదా, మీరు కొద్దిగా బ్యాక్ సపోర్ట్ చేస్తే కదా ఇది మేము మాట్లాడి నిరుద్యోగులము కుల సంఘాల నాయకులము కొద్దిగా ముందుకు పోతాము. మీ యొక్క ప్రోత్సాహం ఎంతైనా ఉండాలి. మీ ప్రోత్సాహం లేకుంటే మేము కూడా ఏం చేయలేము. మా కుటుంబం నడుపుకుంటూ ఆర్థిక స్తోమతని మీలో రెండు మళ్ళీ ఉద్యమాలకు మేము డబ్బు పెట్టాలంటే మాకు రాదు. మీలాంటి వాళ్ళు ఉద్యమాలకు కొద్దిగా సపోర్ట్ చేసి చేస్తే కదా ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి మనము ఈ వర్గీకరణను ఈ భవిష్యత్తులో అడ్డుకుందాం. మీ అందరి సహకారం కావాలి. ఈ యొక్క సభను ఉద్దేశించి మేము మాట్లాడడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరియు రాజేశ్వర అన్న గారికి నా యొక్క జయబీలు. థ్యాంక్ యూ. ఒక మహిళా దేవతగా రూపుదిద్దుకున్న మాత రమాబాయి 156వ జయంతి సందర్భంగా మాల సంక్షేమ సంఘం అంటే వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు అధ్యక్షించిన మిత్రుడు రాజేశ్వర గారు, అదే మా కోరికను మన్నించి గెస్ట్గా వచ్చిన పిఎన్ జోస్ అధ్యక్షుడు గౌరవకరణ గారికి మరియు మా పిలుపునందుకని వివిధ కార్యక్రమాలను పక్కన పెట్టి ఇచ్చేసిన మన ఆత్మీయ మాల మిత్రులందరికీ, అలాగే ఇది ఒక సత్సంప్రదాయంగా ఒక పద్ధతి నెలకొల్చిన అలాగే ఉద్దేశంతో చిన్న ఆలోచనను కార్యరూపదాల్చుటకు నిన్న మిత్రుడు రాజేశ్వరరావు, నేను, మన ప్రసాద్ ఒక ఐడియా ప్రకారంగా చేద్దామన్న ఆలోచనతో మనము మన 7 కోట్ల అప్పుడున్న 7 కోట్ల జనాభా కోసం 4 పిల్లలను చంపుకొని మనకు సర్వస్వం అందించిన ఆ మాతా రమాబాయిని స్మరించుకున్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా మా కోరికను అందించి విచ్చేసిన ఆత్మీయులు, మా ఆడబిడ్డలు, మా లక్ష్మీ డి గారికి, అట్లాగే లతా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, అట్లాగే మన ఫారెస్ట్ సెక్టరల్ ఆఫీసర్ అమ్మ పేరు గారు అయితే కలెక్టర్ గారికి, అట్లాగే మన కూతురు సమాగాలైన మా సుజాత గారికి, ఇంకా ఇద్దరు వస్తున్నారు, ఒక లాయర్ మరి ఇంకొక పీజీహెచ్ వారు వస్తున్నారు. వారికి కూడా పేరు పేరున జేబీలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఏ ఉద్దేశంతో చేస్తున్నాము అని అంటే, కనీసం మనము ఈ కార్యక్రమాన్ని చిన్నదా పెద్దదా అనే పక్కకు పెట్టినప్పుడు ఇది ఒక స్త్రీలకు ప్రేరణ ఉండాలనే సదుద్దేశంతో మరి వీళ్ళు కూడా ఈ 7th ఫిబ్రవరి రాగానే అరే మాకు ఒక అమ్మ పుట్టినరోజు ఉన్నది రా మా అమ్మ అని స్మరించుకోవాలనే ఉద్దేశంతో చేసినాం. దీంట్లో మాకు కూడా కొన్ని మన వసూలు క్షమించాలని కోరుతూ, ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్కు రమాబాయి మేడం ఒక 8 సంవత్సరాల చిన్నది. వీళ్ళకు 9వ సంవత్సరంలో
పెళ్లి జరిగినాయి. మరి ఈమె ఈ కొంకణ ప్రాంతమైన మహారాష్ట్రలోని కొంకణ ప్రాంతమైన వన దాంట్లో గ్రామంలో ఇదే అయితే ఈ ప్రాంతంలో చాలా నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ వీరి తల్లిదండ్రులు ఆధ్యాత్మికంగా మంచిగా ఎదిగిన త్యాగబుద్ధి గల కుటుంబంలో జన్మించింది. వీరికి ఈమెకు 9 సంవత్సరాల వయసులో బాబాసాహెబ్ అంబేద్కర్కు 14 సంవత్సరాల వయసులో పెళ్లి జరిగింది. ఈమె చరిత్ర చూసినట్టయితే మనము మొన్ననే దక్షిణాఫ్రికాకు 28 సంవత్సరాలు పోరాటం చేసిన నెల్సన్ మండేలా భార్యను విన్నీ మండేలను ఒకవైపు స్మరించుకుంటే, అంతకంటే భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తంగా మహోన్నతమైన పీడిత వర్గానికి తాడిత వర్గానికి అన్ని సకల సౌకర్యాలు కల్పించిన కార్ల్ మార్క్స్ భార్య జెనీవాను తీసుకున్నట్టయితే, అట్లాగే ఈ అమెరికా అధ్యక్షుడైన అబ్రహం లింకన్ భార్యను ఆయన సహకరించిన వాళ్ళలో చూసినట్టయితే, వీళ్ళ అందరిలో కూడా ఒక మహిళా శక్తి కూడిపట్టినట్టే వాళ్ళందరికంటే మిన్నగా ఈ నలుగురి మిన్న ఇంకా అట్లా చూసుకుంటే ఈ గ్రాంబేల్ భార్య హలో ప్రేమను చూసుకున్నట్టయితే వీళ్ళందరికంటే సర్వస్వం త్యాగం చేసిన మాత రామాబాయి. ఎందుకంటే అనునిత్యం బాబాసాహెబ్కు ఎదురు చెప్పలేక ఏది కూడా అనిష్టమే నా ఇష్టంగా జీవితాంతం ఒక ఆశయసిద్ధి కోసం బతికిన రామాబాయిని మనం రోజు కన్న తల్లిదండ్రుల ఫోటోతో పాటు ఈమె ఫోటో పెట్టుకున్న తప్పలేదని నేను భావిస్తున్నాను. అట్లాగే రామాబాయి ఒక 2 గొప్ప మనసుతో చేసిన చెప్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో ప్రపంచంలోనే విశ్వజ్ఞాన కృష్ణ, ఈయనకున్నంత జ్ఞానానికి విద్యా సంపన్నుడికి ఈమె చూస్తేనేమో ఒక్క అక్షరం ఒక్క రాని బ్రెయిన్. మరి వీళ్ళ పొంతన ఎట్లా అంటే, మనం బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు ఫులేను గురువుగా భావించి ఆమెకు ఎట్లయితే జ్ఞానాన్ని సంపాదించడానికి విద్యను భర్తగా తోడ్పడ్డాడో, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ రామాబాయికి చిన్న అక్షరాలతోటి మరాఠీ పదాలు, ఇంగ్లీష్ పదాలు, చిన్న పదాలతోటి లెటర్ రాయడం వరకు నేర్చుకున్న తర్వాత ఇలా సంతానం కూడా 12/12/1912లో మొదటి సంతానం బాబాసాహెబ్ అయితే అప్పుడు మెట్రికులేషన్ పాస్ అయ్యాడు. ఆయన యశ్వంతరావు, తర్వాత ఆనందరావు, తర్వాత గంగాధర్, తర్వాత రమేష్, తర్వాత ఇందు. ఈ నలుగురు కూడా ఈ రమేష్ అనే పిల్లని మాత్రం లండన్లో ఉన్నప్పుడు చూడకుండానే, అంటే జన్మంలో ఉన్నప్పుడు ఆమె గర్భం ఉన్నప్పుడు లండన్ పోయిందంటే మధ్య లోపల చనిపోయింది. చాలా అందగాడు ఆయన. ఎన్నోసార్లు ఇవి చెప్పుకుంటూ పోతే బాగా అది అటువంటి దుస్థితిలో ఉండి కూడా, అంటే ఆయన ఎంత ఉన్నా కూడా ప్రతిసారి రామాబాయి తోటి నా 7 కోట్ల ప్రజలు మనకు ఇల్లున్నది అని చెప్పి మన 7 కోట్ల ప్రజల బావుల కొరకే నేను చదువుతా అని ఉన్నతమైన చదువులు చదివిన దానికి సహకరించింది. ఒక దశలో లండన్లో ఉన్న పుస్తకాలన్నీ చదివి పూర్తయిపోయినప్పుడు ఇంటికి లెటర్ రాస్తాడు, రామా ఏమన్నా డబ్బులు ఉన్నాయా. ఈ రామాల బావ ఆనందరావు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న, ఆయన చిన్న వ్యాపారము ఉద్యోగం ఉండడం వల్ల ఆయన అమెరికా పోయినప్పుడల్లా, ఇతర దేశాలకు పోయినప్పుడల్లా వాళ్ళ కుటుంబ పాలనను చూసుకునేవాడు. ఆయన చనిపోతాడు.
ఆయన చనిపోయినాక ఆయనకు ఆర్థిక పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంటుంది. ఈ దీనస్థితిలో ఉన్నప్పుడు అక్కడ పిడికెల కానీ పోతుండ్రి. ఆ పిడికెలు తీసుకొచ్చి మన పిడికలను అల్లుతే పెండం ద్వారా పిడికలు చేసి ఆ వచ్చిన 3 రూపాయలను అమెరికాకు లండన్కు పంపితే ఆ 3 రూపాయల పుస్తకాన్ని తీసుకొని చదివిన దాంట్లోనే మన రాజ్యాంగ నైతిక విలువలన్నీ ఉన్నాయి. మరి ఇలా న్యాయం కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎట్లయింది అంటే అది దాదర్ ప్రాంతంలోని ఒక చేపల మార్కెట్. ఆ చేపలు పొద్దుదాకా చేపలు అమ్ముకునేవాళ్ళు. రాత్రి 9:30-10 దాకా బొంబాయి ప్రాంతంలో చేపలు అమ్మే ప్రాంతంలో అంత కంపు ఉండే. అయితే ఆ షాపులన్నీ బంద్ చేసినాక మళ్ళా 4:30-5 గంటలకే ఆ షాపులు తెరిచేవారు. ఆ షాపులు తెరిచే లోపలనే వీళ్ళిద్దరి మ్యారేజ్ సెటిల్ అయిపోయి ఇద్దరికి మ్యారేజ్ అయితే ప్రొద్దున్నేసరికి ఆ వ్యాపారం కొరకు వచ్చే లోపలనే వీళ్ళు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. అంత కంపు కొట్టే వ్యవస్థ అంటే కంపు కొట్టే వాసనలో ఉండి పెళ్లి చేసుకొని మన భారతదేశానికే మన దళిత పీడిత వర్గాలకు ఒక సువర్ణ అవకాశాన్ని కల్పించిన మన మాత రామాబాయికి మనం ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాం. ఇక ఇట్లా చెప్పుడు పోతే ఏమైనా ఉంటాయి. నాకంటే ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పటికే అందరికి బీపీ షుగర్ ఉన్న సమయాల్లో మీ సంక్షిప్త సమాచారం ఉంటే ఎప్పుడైనా ఏదైనా పిలిపిస్తే మీరు కూడా వస్తారు. ఇట్లా ఎందుకు అంటే ప్రొద్దునే కొందరికి మన తారకం గారి భార్య మాదంతా బోనస్ లైఫ్ మీరు ఒక సమాజానికి నిర్దిష్టమైన మార్గదర్శకత్వం వహించి రాబోయే పిల్లలకు ఆదర్శవంతంగా మీరు ఉంటారని ఆశిస్తూ మళ్ళీ మేము వచ్చే సంవత్సరం మాత్రం ఒక 100 మంది అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కొద్దిగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని తెలియజేసి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ముందుగా మాత రమాబాయి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మాత రమాబాయికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థితిలో ఇక్కడ కూర్చున్నామంటే మరి ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సహకరించిన విధానంతో ఆమె పడ్డ కష్టంతో ఈరోజు అది మన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించి మరి మన కొరకు రిజర్వేషన్స్ మరి అన్ని అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు మరి జాతి మత వర్గ భేదం లేకుండా మరి అందరికీ సమాన హక్కులు కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆమె ఒక సహకారంతో జరిగిందని చెప్పి నేను తెలియజేస్తూ మరి ఎంత అన్నగారు చెప్పినట్టు లక్ష్మణ గారు చెప్పినట్టు మరి పిడికరాన్ని కూడా మరి లండన్కు మరి భర్త చదువు కొరకు మరి ఆమె ఎంత కష్టపడ్డదో అది మనం అర్థం చేసుకోవాలి. మరి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి మనకు నిన్న ఆలోచించి మన పెద్దలు లక్ష్మణన్న గారు, రాజేశ్వరన్న గారు, గంగాధరన్న, వెంకటస్వామి వీళ్ళు నిన్ననే అనుకోకుండా మరి ఫోన్ చేసి మరి తక్కువ సమయంలో మరి నిర్ణయం తీసుకున్నందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదంటే మరి పిలువగానే ఎంతో బిజీ ఉంటారు మా లక్ష్మీ మేడం గారు మా డిపార్ట్మెంట్లోనే మరి ఆదిలాబాద్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్గా చేస్తూ మరి ఇక్కడ కూడా ఫుల్ అడిషనల్ బాధ్యతలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మరి ముందునే జాయిన్ అయింది. మరి వచ్చినందుకు మేడానికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను మేడం. అదేవిధంగా మన సుజాత మేడం గారికి, మా లతా మేడం కూడా మరి సిద్దిపేటలో మరి అక్కడ మరి ఎంతో జిల్లాలో హరీష్ రావు సమక్షంలో జిల్లా అధికారిగా పనిచేసి మంచి మన్ననలు పొందిన మన లతా మేడం గారికి, అదేవిధంగా మన అలైక్య మేడం గారికి, అదేవిధంగా మన అడ్వకేట్ మేడం గారికి, మరి
నివేదిత మేడం గారికి, నివేదిత మంచి పేరు, చాలా సంతోషం. అయితే మీరు అందరు రావడం మాకు సంతోషము. మరి ఈరోజు మీరు తెలియజేస్తూ మరి మన రమాబాయి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఒక్కరితో కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మాలకుల సంక్షేమ సంఘం మరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి రామాబాయి అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ యొక్క కార్యక్రమానికి పిలువగానే విచ్చేసిన సోదరులందరికీ, సోదరిమణులందరికీ హృదయపూర్వక జైభీములు. ముఖ్యంగా మనం ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నామంటే అంబేద్కర్ రామాబాయి కృషి వలననే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తోడు నీడగా ఉండి ఆయన చదువుల కొరకు ఎంతో శ్రమించి పిడికలు అమ్మి మరి లండన్ లో, అమెరికాలో చదువుతున్న అంబేద్కర్ కు డబ్బులు పంపిస్తే మరి ఉపకార వేతనము, స్కాలర్షిప్ డబ్బులతో, రామాబాయి పంపిన డబ్బులతో చదువుకొని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాశారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎంత గొప్ప విషయం అంటే మనము పొరుగు వారిని ప్రేమించాలా, మనము ఎన్నో కష్టాలు పడ్డాం, మనకు ఇంత అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ, పీడన చెలరేగుతా ఉంది. మరి మన ప్రజలు మనలాగా ఎంత కృషించిపోతున్నారో అని ఆలోచించి వాళ్ళు ఎంతో త్యాగం చేశారు, త్యాగశీలురు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్, రామాబాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చదువుకున్న రోజుల్లో మరి స్కూల్ గదిలోనికి రానిచ్చే వాళ్ళు కాదు బ్రాహ్మణవాదులు, మనువాదులు. మరి అది ఆలోచించి ఆ స్కూల్లో నల్ల బోర్డుపై రాయడానికి కూడా అంబేద్కర్ పుణ్యమన్న, రామాబాయి అంబేద్కర్ పుణ్యమన్న. ఈ రోజు లక్ష్మీ మేడం గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఒక ఆఫీసర్ గా పనిచేస్తుందంటే, మరి సుజాత గారు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, మరి సోషల్ వెల్ఫేర్ లతా అక్క గారు, మరి అలేఖ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్, మరి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అయిన నివేదిత గారు, వీళ్ళు ఒక మహారాణులాగా ఈ రోజు వేదికపై ఉన్నారంటే వారి కృషి వలన, వారు సాధించినటువంటి కృషి వలన. కాబట్టి వారి ఆశయాలను, వారి సిద్ధాంతాలను మన ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది. బోధించు, సమీకరించు, పోరాడం అన్నారు. మనం ఫస్ట్ చదువు నేర్పాలి మన పిల్లలకు. మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందంటే చదివే సంస్కారం. చదువుకున్న వాళ్ళు అన్ని రంగాల్లో ముందుంటారు. కాబట్టి ఎన్ని అడ్డంకులైనా చదువు కొరకు మన పిల్లలను శ్రద్ధగా చదివించవలసిన అవసరం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఏపీఎస్, ఇతర ఎంఏ, పిహెచ్డి ఇవన్నీ చదవాలని కోరుకుంటా ఉన్నాను. మరి సంఘంలో సమీకరించవలసిన అవసరం ఉంది. మహిళలు, పురుషులు, విద్యార్థులు అందరూ అన్ని రంగాలుగా మనం మాల సంక్షేమ సంఘం, మాల మహిళా సంఘం, మాల విద్యార్థి సంఘం, మాల ఉద్యోగుల సంఘం, అన్ని సంఘాలు మన మాలలు ఐక్యత చెందినప్పుడే. మరి ఇప్పుడు ఉన్న మూమెంట్ ఏంటంటే మరి హక్కుల కొరకు పోరాడాల్సిన అవసరం ఉంది. ఏమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్? మేకల వలె బలికాకండి, పుల్లులాగా గర్జించండి, సింహాలాగా పరిగెత్తండి అన్నాడు. కానీ మనము మేకల వలె బలి కాకుండా పుల్లులాగా గర్జించవలసిన అవసరం ఉంది, పుల్లులాగా బతకవలసిన అవసరం ఉంది. మరి హక్కుల కొరకు బిచ్చమెత్తకండి, పోరాడి సాధించమని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ దిశగా మనమందరం పోరాటం చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్. అందరికీ చేరి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మాలకుల సంక్షేమ సంఘం, అదేవిధంగా మాతా రమాబాయి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మాలకుల సంక్షేమ సంఘ సభ్యులకి, అదేవిధంగా మనం ఏదైతే మాలకుల సంక్షేమ సంఘం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తులు, మన కార్యదర్శులు, మన సలహాదారులు, ఎవరైతే మన మాలకుల సంక్షేమ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి రాజేశ్వర్ సార్ కానీ, అదేవిధంగా గోలక్ష్మణ్ సార్ కానీ, వారందరి యొక్క నిర్ణయంతో ఈరోజు ఇక్కడ మన మాలలో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడి ఉన్నత స్థానాలలో కొనసాగుతున్నారో వాళ్ళందరి మహిళలకు కూడా ఒక అద్భుతమైనటువంటి, వాళ్ళు గర్వపడే విధంగా ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అతి తక్కువ సమయంలోనే వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తక్కువ టైంలోనే ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి
పెద్దలు మీకు నా యొక్క ధన్యవాదాలు జేపీలు. ఈరోజు కార్యక్రమం గురించి ఇప్పటివరకు లక్ష్మణ్ సార్ కానీ, రాజేశ్వర్ సార్ కానీ, మన వెంకటస్వామి అన్న గారు కానీ అందరూ కూడా మాట్లాడినటువంటి ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలిసినాయి. ఎందుకంటే మనం ఈరోజు మాతా రమాబాయి యొక్క త్యాగాన్ని అనుభవిస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఈ కద్దరు బట్టలు వేసుకొని స్వతంత్రంగా బయటకు వచ్చి ఈరోజు మనం జీవించగలుగుతున్నాం ఈ సమాజంలో. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లండన్లో చదువుకునే టైంలో వారి యొక్క కుమారుడు చనిపోయిన విషయం కూడా బాబాసాహెబ్కు తెలియకుండా చదువుకోవడం జరిగింది. ఎందుకంటే మాతా రమాబాయి అంబేద్కర్ గారు అక్కడ చదువుతున్నాడు కాబట్టి ఇక్కడ కుమారుడు చనిపోయిన విషయం చెప్తే ఎక్కడ మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ ఇక్కడికి ఇండియాకి తిరిగి వస్తాడన్న ఉద్దేశంతో ఒక కుమారుడు చనిపోయినా కానీ ఆమె చెప్పకుండా దాచిపెట్టడం జరిగింది. అంత గొప్ప త్యాగశీలి మాతా రమాబాయి గారు. అదేవిధంగా ఒకనొక సందర్భంలో వాళ్ళ పెద్ద కుమారుడు గంగాధర్ చనిపోయినప్పుడు అప్పుడు కనీసం వాళ్ళకి ఒక వస్త్రాలు అంటే తెల్లటి వస్త్రాలు అనేవి కప్పాలి. అది కప్పడానికి కూడా అంబేద్కర్ గారి దగ్గర డబ్బులు లేవు, జేబులన్నీ ఖాళీగా ఉన్నాయి, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏమైంది అని అంటే బాబు చనిపోయాడు కదా, ఇప్పుడు మనం శివయాత్ర చేయాలి అంటే కనీసం కొత్త బట్టలు అన్నా కానీ తొలగాలన్న దగ్గర ₹1 కూడా లేదంటే మాతా రమాబాయి సూట్ కేసులో నుంచి ఒక తెల్లటి టవాల తీసుకొచ్చి ప్రస్తుతానికి ఇది కప్పండి, మన దగ్గర ఇదే ఉంది అని అంటే ఆ తెల్లటి వస్త్రాన్ని కప్పేసి తీసుకెళ్లడం జరిగింది. అంటే వాళ్ళు అంత కడు పేదరికాన్ని అనుభవించినా గానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రూపాయిని చదువు కోసం ఖర్చు పెట్టి బాబాసాహెబ్ చదువుకోవడం జరిగింది. ఆయన అంత గొప్ప చదువులు చదివింది కాబట్టి మనం ఈరోజు రాజ్యాంగం వల్ల వాటిలో ఉన్నటువంటి హక్కుల వల్ల మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం ఈ ప్రజాస్వామ్యంలో. అయినా కానీ రోజు రోజుకు ప్రజాస్వామ్యంలో మన ఎస్సీల పైన అదే ఆ రోజు రమాబాయి ప్రతి ఒక్క ఇప్పుడు లక్ష్మణ్ సార్ గారు చెప్పినట్లు పిడికలమ్మి మరి బాబాసాహెబ్కు పుస్తకాన్ని గురించింది. ఆ పుస్తకాన్ని ఒక పుస్తకం చదువుకోవడం వల్లనే మనకు ప్రాథమిక హక్కులు అనేవి బాబాసాహెబ్ ఏ విధంగా రాశాడో అదే విధంగా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా మన జాతిలో చదువు అనేది చదువుకొని ఒక ప్రభుత్వ ఉద్యోగుడిగా స్థిరపడ్డ తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వ ఉద్యోగం ఏ విధంగా వచ్చింది మనకు ఎస్సీ రిజర్వేషన్ అనేది పక్కన పెట్టండి. ఎస్సీ రిజర్వేషన్ అనేది కాదు, అసలు ఎస్సీలకు ఉద్యోగం రావడానికే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. రిజర్వేషన్లు వచ్చిందా, నాకు జనరల్ వచ్చిందా అనేది పక్కన పడేసింది. కొందరు అనుకుంటారు ఎస్సీలైనా కానీ నాకు జనరల్ వచ్చింది, నేను రిజర్వేషన్ లో రాలేను కదా అనుకుంటారు. కొందరు అనుకుంటారు మనకు రిజర్వేషన్ ద్వారానే ఉద్యోగం వచ్చింది కదా అని అనుకుంటారు. అసలు ఈ రిజర్వేషన్ ని పక్కన పడేస్తే మనం చదువుకోవడానికి ఈ అవకాశాన్ని కల్పించిందే బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి మనకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఆయన త్యాగాన్ని రమాబాయి అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని మర్చిపోయి మళ్ళీ మనము గుళ్ళు గోపురాలు అనుకుంటూ తిరుగుతాం. మన యొక్క డబ్బులన్నీ తీసుకుపోయి మళ్ళీ తిరుపతి గుండీలో వేస్తాం. ఎందుకంటే ఆ రోజు బాబాసాహెబ్ లండన్ లో చదువుకుంటే రమాబాయి అంబేద్కర్ ఏ తిరుపతి గుడి మెట్లెక్కలేదు, ఏ కాళేశ్వరం మెట్లెక్కలేదు, ఏ శ్రీశైలం మెట్లెక్కలేదు, ఏ శంకరుడు వేములవాడ ఏ యొక్క దేవుడి కోసం అనేది కుండీలో రూపాయి జమ చేసి దేవుడా బాబాసాహెబ్ అంబేద్కర్ లండన్ లో చదువుకుంటున్నాడు, ఆయన ఫస్ట్ మార్కులతో పాస్ కావాలా, ఆయన ఫస్ట్ మార్కులతో పాస్ కాగానే నా ఉండిలో ఉన్న పైసలతో నీ కోడింగ్ వస్తా, మేకం వస్తా, నీ మెట్లెక్కి నడుచుకుంటా వచ్చి నీకు ముక్కు చెల్లిస్తాను ఏ రోజు మొక్కలేదు. ఆమె కష్టపడి ఆ ప్రతి ఒక్క రూపాయిని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకాల కోసం ఖర్చు పెట్టింది. కాబట్టి మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లో స్థిరపడ్డారు కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి జీతాన్ని మీ ఖర్చులతో మీకు వినియోగించుకొని కొంచెమైనా కానీ పే బ్యాక్ టు సొసైటీ చేయాలని మీ అందరికి రమాబాయి గారి ఆదర్శం అని, ఆమె వల్ల కూడా మీరందరూ కూడా ఆమె జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది పేద విద్యార్థులకు మీ వంతు సహకారాలు చేయాలని. ఎందుకంటే మన దళితులలో చాలా మంది ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటారు, వాళ్ళకి కనీస సౌకర్యాలు ఉన్నాయి, కనీసం మహిళలకు టాయిలెట్స్ కూడా ఉన్నాయి. అటువంటి ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీలాంటి మహిళలందరూ కలిసి ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకొని దాంట్లో ఎంతో కొంత సహాయం చేసుకొని కనీసం ఒక పాఠశాలనన్నా మీరు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినందుకన్నా కానీ ఒక మంచి పని చేయాలని నేను మీ అందరికీ సహృదయంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మానవ సంక్షేమ సంఘ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జై హింద్.
ఉద్యోగ సంఘం కోశాధికారైనటువంటి గంగన్న గారు మాట్లాడుతున్నారు. మన గౌరవ మేడం అందరికీ పేరు పేరు సేవలు. ఈ కార్యక్రమం నిర్వహణ మన పెద్దలు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మనం ఏంటి మన కార్యక్రమాలు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాతా రమాబాయి గురించి మన ముందు తరాల వరకు తీసుకెళ్ళగలుగుతాం, విషయాలన్నీ పరిచయం చేసిన వాళ్ళం. ఈ కార్యక్రమం నిర్వహించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు సార్. నేను ఒక రెండు విషయాలు చెప్తాను. మాతా రమాబాయి త్యాగం డాక్టర్ బి అంబేద్కర్ గారు అప్పుడు మన ఎస్సీ ఉపకులాలన్నీ కలిపి 7 కోట్ల జనాభాకు వారు వేసినటువంటి కృషి ఎంతో అమూల్యమైనదని చెప్తున్నాం. అప్పుడు 7 కోట్ల జనాభా చేసిన కృషి ఇప్పుడు దాదాపు 22 కోట్ల మన భారతదేశంలో మన దేశ జనాభా చూస్తే 22 కోట్ల పైన ఉంది. అంటే 7 కోట్ల నుంచి 22 కోట్ల జనాభా వారి యొక్క చేసిన కృషి ఫలితాలన్నీ కూడా ఇప్పటికి మనం అనుభవిస్తున్నాడు. మరి వాళ్ళ కృషి వల్ల ఇంత పైకి వచ్చి మనం ఏం చేస్తున్నాము, వాళ్ళ యొక్క త్యాగాన్ని వాళ్ళ యొక్క ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్తున్నామా అనేది చిన్న ప్రశ్న. మనకు మాతా రమాబాయి జన్మదినము ఫిబ్రవరి 7 తారీఖు అనేది ఈ ఎంతమంది తెలుసు, ఈ కార్యక్రమం చెయ్యాలా అనేది మన వాళ్ళ దాంట్లో చాలా మందికి తెలియని విషయం. శ్రీకృష్ణ జన్మాష్టమి ఎప్పుడంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. క్యాలెండర్లో ప్రింట్ అయితే అది చూస్తున్నారు. శ్రీరామనవమి ఎప్పుడంటే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున అక్కడ నిర్వహిస్తున్నారు. దాన్ని మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. మన శ్రీకృష్ణుడు ఏం చేసిండు, దాదాపు 1000 సంవత్సరాల నుంచి శ్రీకృష్ణాష్టమి చేస్తున్నాము, 1000 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి చేస్తున్నాము. ఎవరు చదువు చెప్పిన వాళ్ళు కాదు, ఎవరిని మనం ముందు తీసుకొచ్చినట్టు మహానుభావులు కాదు. మరి ఏం చేయని వాళ్ళకి అంత ఘనంగా మన కార్యక్రమాలు చేస్తే మన జీవితాలని మన మొత్తం కమ్యూనిటీని ఎక్కడో ఉన్న వాళ్ళని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ఈ మహానుభావ కార్యక్రమాన్ని మనం ఎంత ఘనంగా నిర్వహించాలి, ఎంత ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చేయలేకపోతుంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను మనం ఫీడ్బ్యాక్స్ చేసినట్లయితే కొంచెంలో కొంచెమైన స్ఫూర్తి వస్తుంది. మాతా రమాబాయి ఎంత త్యాగం చేసింది చాలా చెప్పింది. చాలా చెప్పడానికి కూడా మాతా రమాబాయి త్యాగాలు చెప్తే ఈరోజు వచ్చేవి కావు. డాక్టర్ బి అంబేద్కర్ గారు డబ్బుల గురించి పంపించమని అడిగితే మాతా రమాబాయి నా దగ్గర ఉన్నాయి ఈ డబ్బులు, పిల్లల ఖర్చులకు ఇవే ఉన్నాయి, మరి నీకు పంపాలా, పిల్లల ఆరోగ్యం ఈ పరిస్థితి ఉంది అంటే పిల్లలు ఏమైనా పర్వాలేదు నేను చదువు పూర్తి రావాలి నాకే పంపండి అన్నట్టు అంబేద్కర్ చెప్తే పిల్లల ఆరోగ్యం కూడా వదిలిపెట్టేసి అంబేద్కర్ గారి డబ్బులు 4 పిల్లలు పోగొట్టుకొని ఈ సమాజం కోసం మన యొక్క బలమైన సమాజం కోసం ఆ మూర్తిని ఎంతో త్యాగం చేసింది. అలాంటి త్యాగాలను మనం మన వర్గానికి మన కమ్యూనిటీకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ మనం ఏమనుకుంటున్నామంటే వీఆర్ విల్ సెటిల్ నో ప్రాబ్లం, మనం కంపేర్ టు అదర్ క్యాస్ట్ మనం ఈక్వల్ అయిపోయినాం. ఏం ఈక్వల్ కాలేదు, అసలు ఈక్వల్ కాలేదు, అసలు ఈక్వల్ కాం ఈ భారతదేశంలో. ఇక వేరే కంట్రీలో పోతే ఈక్వల్ అయితే అట్లా భారతదేశంలో ఉన్న రోజులు మనం వేరే క్యాస్ట్ ఈక్వల్. నువ్వు ఎంత సంపాదన ఉన్నది, ఎంత హై క్యాడర్లు ఉన్నది, ఎంత పొజిషన్లు ఉన్నది, మన పక్క నుంచి కొంచెం పక్క జరిగినట్టు కామెంట్ స్టార్ట్ చేస్తారు. ఏ పొజిషన్లో ఉన్నా, ఏ క్యాడర్లు ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా క్యాస్ట్ మీద డిస్క్రిమినేషన్ కొంచెం పక్క జరగానే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి వాడు ఏమైనా చేసుకొని కాకపోతే మన యూనిటీ మన ఆదర్శ మూర్తుల యొక్క త్యాగాన్ని మనం ముందుకు తీసుకుపోవడానికి మనం ఎంతవరకు కృషి చేస్తున్నాం. ఆ కృషి అనేది దాదాపుగా లేకుండా అంబేద్కర్ అన్ని కష్టాలు పడి డబ్బు లేనటువంటి సందర్భంలో మరి 9-10 సంవత్సరాలు వేరే కంట్రీలు ఉండి చదివి భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి మనకి పరాలనిపిస్తుంది. మరి అలాంటి పరిస్థితి ఫైనాన్షియల్ పొజిషన్ ఇప్పుడు ఉందా? లేదు. చదువుకోవడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయంటే అన్ని రకాల అవకాశాలు భారతదేశంలో పెట్టుకుంటున్నాం.
కానీ చదవడం సాధనవుతుంది మన పిల్లలు సాధనవుతుంది. అసలు చదువుకుంటుంటే ఎవరైనా నేర్పడానికి సిద్ధంగా ఉన్నారు. అసలు చదవడానికి సాధన అవుతుంది. ఇప్పుడు మన పల్లెటూరులో మనం సరౌండింగ్ చూస్తుంటే మన పిల్లలు, మన కమ్యూనిటీ పిల్లలు గర్భవతి రాగానే 20 రోజులు గర్భవతి కాడ పెట్టుకుంటున్నారు. ఇంకో ప్రోగ్రాం రాగానే ఇంకో ప్రోగ్రాం కడుతున్నారు. ఇంకో ప్రోగ్రాన్ని నెక్స్ట్ టైం అందరు తీసుకొస్తారు. మహిళలు ప్రోగ్రామ్కి ఎక్కువ ఉన్నారు. కొంచెం ఆర్డర్ పెట్టింది అక్కడ మెయిన్ చేసిండ్రు. అంటే మా డిపార్ట్మెంట్ అంటే మా ఇంకో జరగండి. ఒకసారి మంచి అన్ని అయిపోయినాయి బిస్కెట్లు. మనం అంతా కూడా చూద్దామంటే గౌరవ పెద్దలు ఒక నిర్ణయం తీసుకొని ఈ దేశానికి ఎవరు లేరు నేనున్నాను అని అనుకున్నప్పుడు అనగాహన సమాజం నుంచి వచ్చినటువంటి గౌరవ డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి వారి రమాదేవి గారు ఎవరైతే రమాబాయి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ పెద్దల సమక్షంలో అందరూ అంటే మనకు మనం సన్మానించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నిన్ను ఎవరో గుర్తించడం అవసరం లేదు. నీ గుర్తింపుని నువ్వు సాటుకోవాలి. నీ గుర్తింపుని సాటుకొని ఈ దేశానికి సమాజానికి జేబీఎం సార్ అందరికి మన ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి భారతదేశంలో ఉన్న ఎంతో మంది అనగారిన అట్టడుగు వర్గాలని ఒక సమాజంలో తలెత్తుకొని తిరిగే స్టేజ్కి తీసుకొచ్చిన మనందరి యొక్క మాతృమూర్తి అయిన రమాబాయి అంబేద్కర్ గారికి ప్రతి ఒక్కరి తరఫున మనము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సార్. ఎందుకంటే ఆ రోజు ఆమె చేసిన త్యాగం కనుక లేనట్లయితే మనం ఈ రోజు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, ఈ విధంగా బ్రతికే వాళ్ళం కాదు. ఎందుకంటే తన సంతానాన్ని కోల్పోయి ప్రతి ఏదైతే డబ్బు అంబేద్కర్ గారి ఇల్లు నడుపుకోవడానికి ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేసుకుంటూ పొదుపు చేసుకుంటూ
ఆయన చదువు కోసమే జమ పెట్టే శ్రీమూర్తి తన పిల్లలు చావు బతుకులో ఉన్నా కూడా ఆ డబ్బుని తన పిల్లల్ని కాపాడుకోవడానికి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆయన చదువుకొని ఆయన ఒక మహోన్నతమైన కార్యంలో ఉన్నాడు అన్న నిర్ణయంతో ఆమె ఆయనను చదివించి ముందుకు నడిపిన గొప్ప శ్రీమూర్తి. ఆమెకు నిజంగా మనమందరం ఎప్పటికీ కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నారు. ఒకనొక సందర్భంలో మన అంబేద్కర్ గారు ఒక గైక్వాడ్ ఆస్థానంలో ఉద్యోగాన్ని సంపాదించిన తర్వాత కూడా ఆయన అంత పెద్ద ఉద్యోగాన్ని చేస్తూ ఎన్నో డిగ్రీలు సంపాదించుకొని గొప్ప గొప్ప చదువులు చదివి విదేశాలలో చదువులు చదివి భారతదేశంలోనే అంత గొప్ప చదువుకున్న వ్యక్తి లేని సమయంలో ఆయన కూడా ఇట్లా ఒక వివక్షకు గురి కావడం అనేది జరిగింది. అంటరాని వాడు ఒక నిమ్న కులస్తుడు అన్న వివక్ష అనేది ఆయన ఎదుర్కొన్నాడు. ఆ సమయంలోనే ఆయన ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నాడు. నేను ఇంత సూటుకుంటూ వేసుకుని ఇంత చదువుకొని విదేశాల్లో చదువుకొని వచ్చిన వ్యక్తినే నేను ఈ వివక్షకు గురవుతున్నాను. నాకంటే ఎంతో బలహీన స్థితిలో ఉన్న ప్రజలు వాళ్ళ జీవితం ఏం కావాలి అని నిర్ణయం తీసుకొని నేను ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ ఒక స్థితికి తీసుకురావడానికి నా వంతుగా నేను కృషి చేస్తానని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత తన కొడుకు ఎవరు రాజా రతన్ గారు చనిపోయిన టైంలో అసలు ఆయన ఒక రూపాయి కూడా ఖర్చు చేసే పరిస్థితిలో లేని సమయం, చావు ఖర్చు కూడా చేసుకునే స్థితిలో లేని సమయంలో పాపం కొత్త బట్ట దేవాలంటే కూడా బోరున ఏడ్చిన అంబేద్కర్ గారు తన భార్య యొక్క కొంగు చీరతోనే ఆయన మీద కప్పి తన కార్యక్రమాన్ని ముగించుకునే పరిస్థితిలో మన ఒక్క కొడుకు చనిపోతే ఏంది, మనలాంటి ఎంతో అనగారిన వర్గంలో ఉండి ఎంతో బడుగు బలహీన జీవితాన్ని అనుభవిస్తున్న మనలాంటి ప్రజలకి మనం రాజరత్నాన్ని నేను రాజును చేస్తానన్న మనిషి నాలాంటి పిల్లలందరినీ, నా కొడుకు లాంటి పిల్లలందరినీ కూడా నేను రాజులాగా చూడాలి రేపు అన్న దృఢ నిశ్చయంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా తన వంతుగా కృషి చేసి మనం ఈ రోజు ఈ స్థాయికి ఉండడానికి మనకు కావాల్సిన హక్కులేంటి విధులేంటి అనే అంశాలన్నింటినీ గుర్తెరిగి రాజ్యాంగంలో పొందుపరిచి మనకు అందివ్వడం అనేది జరిగింది. నిజంగా ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షే, అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. దానికి నిజంగా ఆ మాతృమూర్తి ఇచ్చిన సహాయ సహకారాల వల్లే ఆయన అంత ఎదిగాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక సోదరు ఎవరు చెప్పారు, ఒక వ్యక్తి సక్సెస్ కావడానికి తన వెనుక ఒక శ్రీమూర్తి ఉంటది అన్నట్టుగానే నిజంగానే అంబేద్కర్ గారు ఆ స్థాయికి ఎదగడానికి మన రమాబాయి అంబేద్కర్ గారి యొక్క కృషి ఆశించిన మేము దానికి సదా ముందుంటాం, మా సహకారాన్ని తెలుపుతుంటాం. సార్, ఈరోజు రమాబాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మమ్మల్ని గుర్తించి మాకు ఈ సత్కారాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కాబట్టి మాకు ఈరోజు మన కుల సంఘ తరఫున ఇక్కడికి మమ్మల్ని ఒక ఉద్యోగులుగా గుర్తించి మన రమాబాయి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడికి పిలిపించి మాకు సత్కారం చేస్తున్న ఇక్కడ మన సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు అక్క చెప్పినట్టు మీరందరూ చెప్పినట్టు కూడా మనం అంబేద్కర్ రమాదేవి గారు చేసినటువంటి సేవలు అందరము కొనియాడారు. అది ఆమె ఇంకా లేకపోతే అంబేద్కర్ మనకి ఈ విధంగా ఈ మానవాళ్ళు అంటే ఎస్సీ మొత్తం వర్గీకరణలో కానీ ప్రతి విషయంలో మనము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. అది మనం ప్రతి ఒక్కరము ప్రతిసారి అన్ని అంబేద్కర్ జయంతి సందర్భాలలో ఎక్కడెక్కడ ప్రోగ్రాం జరిగినా అవన్నీ చెప్తున్నాము. అది చెప్పడమే అవుతుందని కానీ మనం అందరము మన పిల్లలు కూడా మన ఊర్లలో కానీ ఇంకా మోటివేషన్ చేసి ఎంకరేజ్మెంట్ చేసి వాళ్ళని కూడా విలేజ్ వైజ్గా మనము వాళ్ళకి మోటివేషన్ చేయాలి. ఈరోజు మన రమాబాయి జన్మదినాన్ని పురస్కరించుకొని మేము లేడీస్ అందరము ఉన్నవాళ్ళు మేము తప్పకుండా ఇప్పటి నుంచి మేము ఎప్పుడు గుర్తుంచుకొని చేస్తాము. ఇంకా మా తరఫున కూడా ఇంకా ఉన్నవాళ్ళు మన కులంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంప్లాయీస్ కానీ అన్ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మేము కూడా గుర్తించి చెప్పి ఎంకరేజ్ చేస్తాము. ఈ మన వ్యతిరేకం ఇప్పుడు వర్గీకరణలో కూడా
ఆ సోదరులు చెప్పినట్టు వెంటనే మా తరఫున కూడా ఏమున్నా సహాయ సహకారాలు అందిస్తాము. అది అందరూ ప్రోత్సహిస్తాము. అది అందరికీ కూడా నష్టపోయే కార్యక్రమం మేము సహకారాలు సహాయ సహకారాలు అందిస్తాము. ఎప్పుడు కూడా మన పిల్లలకు కూడా కొంచెం విలేజ్లలో కానీ మన పిల్లలు కానీ ఈ చదవడానికి కూడా ఇంకా మోటివేషన్ చేసి ఎంకరేజ్ చేయాలి ప్రతి ఒక్కరు. ఈ రోజులలో పిల్లలకు కూడా అన్నట్టు విలేజ్లో కొంచెం ఏమవుతుందంటే అంత నెగ్లిజెన్స్ అయిపోయి చదవడానికి మనం ప్రోత్సహిస్తే కూడా ఆ ప్రోత్సాహాన్ని వాళ్ళు గ్రహిస్తలేరు. ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలి తప్పకుండా. అందరి సహాయకారాలు ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో కొంచెం విద్యను ఇంకా మనం ముందుకు తీసుకెళ్తే ఇంకా ఉద్యోగులు ఎక్కువైపోయి మన కులాలను మనం కూడా చాటి చెప్పుకోవచ్చు. ఎంత ఎక్కడున్నా నిజంగా సార్ అన్నట్టు మనము ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా మనల్ని చిన్న చూపు చూడడమే జరుగుతుంది. ఎక్కడ వెళ్ళినా మనం ఎంత యాక్టివ్గా ఉన్నా మనల్ని ఎంత నెట్టడానికే చూస్తారు. దేనికి కూడా ప్రతిదానికి మనల్ని ముందుకు పిలిచినట్టు చేసినా వెనుకకు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ మన రమాబాయి గారు అంబేద్కర్కు చేసినటువంటి ప్రోత్సాహం, మన ఎంత ఎంకరేజ్మెంట్ ప్రతి ఇళ్లలో కూడా ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అందరూ గుర్తిరిగి వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ మన ఇళ్లలో కూడా భార్య భర్తలు ఎవరైతే చదువుకోకపోయినా ఆ గొడవలు కాకుండా మనం చదువు కానీ ఉద్యోగాలు కానీ ప్రతిదానికి మనం కొంచెం ముందుకు ప్రోత్సహిస్తూ ఎంకరేజ్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావడానికి అందరికీ వీలుంటుంది. కాబట్టి ఎవరి ఇళ్లలో వాళ్ళు కూడా మన పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ మనం కూడా ఇట్లాంటి ప్రోత్సాహాన్ని కల్పించి రోజు అంతా ఇప్పుడు మనం చిన్న బాబుకి జ్వరం వస్తేనే అయ్యో జ్వరం వచ్చింది అని మనం కూడా ఫస్ట్ వెళ్ళిపోతాం. అట్లాంటిది తన పిల్లని చనిపోతే కూడా ఆమె ఎంకరేజ్మెంట్ చేసి అక్కడ దూరదేశంలో ఉన్నారని కూడా ఆ బుక్స్కి డబ్బులు పంపించి ఎంకరేజ్మెంట్ చేసిందంటే ఆమె ఎంత గొప్ప మనసు, ఎంత గొప్ప త్యాగమూర్తి, ఆ త్యాగశీలి. ఆమెకు మన అందరి తరఫున ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు వేసుకుంటూ మరొకసారి మా అందరినీ మాకు ఆహ్వానించి మమ్మల్ని సత్కరించి గుర్తించినందుకు మీ అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ జైపీలు. మన అమ్మగారి అమ్మ అన్న ఎంత పెద్ద అమ్మ అన్నా కూడా మన మదర్ తెరీసా వాళ్ళని మీరు గుర్తించారు కానీ మన రమాబాయిని గుర్తించలేదు. ఎందుకంటే పాపం తను ఎస్సీ ఉన్నారంటే ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇప్పటికీ నిర్మాణంలో రూమ్లు దొరకవు. రెంట్కి వెళ్ళండి ఎస్సీ అని చెప్పండి, ఎవరైనా రూమ్ ఇస్తారేమో చూడండి. వెళ్ళండి ఊరికే మామూలుగా వెళ్ళినా కూడా ఎవరికి ఇయ్యరు. అంటే అంత ఉంది మా నిర్మాణ కుల వివక్ష ఇప్పటికీ జరుగుతున్నది. ఇక అందులో లేడీస్ అయితే చాలా సఫర్ అవుతున్నారు. ఇక కుల వివక్షతో పాటు అనగాధ వర్గాలు అంటేనే ఫస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటాం. మనకి ఇండిపెండెన్స్ వచ్చినా ఏమీ రాలేదు. అమ్మగారి 125-26 జన్మదినం మన సందర్భంగా కూడా మనకి ఇంకా మనం అదే స్టేజ్ లో ఉన్నాం. తనప్పుడు ఏం ఫేస్ చేసిందో ప్రెసెంట్ కూడా అదే సిచ్యువేషన్ లో కొంచెము అంటే మార్పు చెందింది కావచ్చు. అంతేగాని ఏదో ఒక రూపంలో ఉందని మన కులం అడగాలంటే వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని అడుగుతాడు. దాంట్లో తెలిసిపోతుంది. అంటే రూపం అనేది మారింది. అంతేగాని ఎక్కడ ఉన్నది అక్కడే ఉన్నది. కాకపోతే మనం చదువుకున్న వాళ్ళం ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సార్ నేను ఈరోజు రాలేకపోతుంటే నేను ఆదిలాబాద్ కోర్టు అటెండ్ చేసి ఇక్కడికి వచ్చిన. నేను అన్నాను అప్ప నాకు రేపే పెట్టిందా అన్నా అని, లేదు మీరు వస్తే బాగుందంటే నేను మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయి పని చేసుకొని వచ్చేసిన అంత తొందరగా. ఎందుకంటే ఎందుకంటే మన వాళ్ళని మనము ఎప్పుడు తక్కువ చేయకూడదు. మన దగ్గర ఇంకొకటి కూడా ఉంది, మన క్యాస్ట్ అనగానే మనం సపోర్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను, మన దాంట్లోనే ఫేస్ చేశాను, అనుభవంగా చెప్తున్నాను. ఫస్ట్ మనము కొంచెం మన క్యాస్ట్ అన్నా కూడా మనం దగ్గర తీయండి, అందరూ ఆలోచించాలా. కొంచెం ఆత్మపరిశీలన ఏమనుకోకండి. నేనంటే నాకు జరిగిన అంటే కొంచెం మీరంతా మీ ఏజ్తో పడిన ఎంత చిన్న ఏజ్ కానీ అంటే అనుభవం చెప్తున్నాను. కొన్ని ఫేస్ చేశాను నేను. అలాంటివి కాకుండా మన వాళ్ళు మనకి సపోర్ట్ చేసి మనం ముందుకు జరపాలి. మనం ఎందుకంటే మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల ఇంకా మనల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకుంటారు, చేస్తారు. మిగతా జిల్లాలలో కూడా అవుతుంది. మంచి ప్రోగ్రామ్ శ్రీకారం చుట్టినందుకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మమ్మల్ని గుర్తించి మమ్మల్ని సన్మానించినందుకు మరి ఒకసారి అందరికీ చేయండి.
ఆర్థిక సాధించినటువంటి మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీఎల్పీ అధ్యక్షుల గారికి చిన్న సన్మానము, అదేవిధంగా అన్నగారికి ప్రభుత్వ